Hi everyone, welcome to Impact Academy. So let us continue with the government schemes. Okay. So consider the following statements about Digital India Mission. Okay. So the mission focuses on digital infrastructure creation, digital delivery of services, and digital literacy. So మనకు పేరు చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది డిజిటల్ ఇండియా మిషన్. సో వెరీ ఇంపార్టెంట్ మిషన్స్ అండి. ఈ మిషన్స్ పాలసీస్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, డిజిటల్ డెలివరీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత బీ మ్యాప్ ఇస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద మిషన్. Okay, so let us look at the Digital India Mission. So the aim of the Digital India Mission is power to empower. There are three core components. ఒకటి digital infrastructure, digital delivery of services, ఇంకోటి digital literacy. సో ఫస్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ కానీ లేదా తక్కువ ప్రైస్ లో బ్రాడ్బ్యాండ్ ఇవ్వడం, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం అన్నమాట. అంటే టేకింగ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ద రూరల్ ఏరియాస్ ఎక్సెట్రా. సో ఓకే, తర్వాత డిజిటల్ డెలివరీ అంటే ఈ సేవ మీ సేవ ఇలాంటిది ఎక్కువ ద మోర్ అండ్ మోర్ ఉన్నట్టే మనకి కరప్షన్ అనేది తగ్గుతుంది. తర్వాత డిజిటల్ లిటరసీ అంటే మోర్ అండ్ మోర్ పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లో కూడా ఎలాగా అంటే ఆధార్ లింక్ చేసుకోవడం లేదా ఆన్లైన్ సర్వీసెస్ వాడుకోవడం, ప్రతిదానికి సచివాలయంకో లేదా తహసీల్దార్ ఆఫీస్కో వెళ్లకుండా డిజిటల్ గా అప్లై చేసుకోవడం అలా. సో దీస్ ఆర్ ద త్రీ కోర్ కాంపోనెంట్స్ అండి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఇంకోటి డిజిటల్ గా డెలివరీ, ఇంకోటి డిజిటల్ లిటరసీ. ఓకే, సో ట్రై టు రిమెంబర్ వాట్ ఆర్ ద త్రీ కోర్ కాంపోనెంట్స్. సో మేజర్ అబ్జెక్టివ్స్ చూసుకుంటే టు ప్రొవైడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇన్ ఆల్ గ్రామ పంచాయత్స్. సో మనకి ఇండియాలో అరౌండ్ 2,50,000 గ్రామ పంచాయత్స్ ఉంటాయి. టు ప్రొవైడ్ ఈజీ యాక్సెస్ టు కామన్ సర్వీస్ సెంటర్స్. సో ఇవన్నీ కూడా మనం జనరల్ గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది, ఆల్ అబౌట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా. తర్వాత 3 కాంపోనెంట్స్ చూసాం, 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా. సో డిజిటల్ ఇండియా ఇస్ అ ఇంపార్టెంట్ మిషన్. సో దాని గురించి కొంచెం గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. 3 కాంపోనెంట్స్, 9 పిల్లర్స్. సో బ్రాడ్బ్యాండ్ హైవేస్, ఓకే, యూనివర్సల్ యాక్సెస్ టు మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్, ఈ గవర్నెన్స్, ఈ క్రాంతి అంటే దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, ఓకే, టు ఇంప్రూవ్ ద డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ సింప్లిఫై ద ప్రాసెస్. సో ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ ఫర్ జాబ్స్, ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్. సో 9 పిల్లర్స్ ఉన్నాయి. తర్వాత డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ చూసుకుంటే ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, ఫ్రీక్వెంట్ అడుగుతుంటారు. దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ డిజిలాకర్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు అథెంటిక్ డిజిటల్ డాక్యుమెంట్స్ టు సిటిజన్స్ డిజిటల్ డాక్యుమెంట్ వ్యాలెట్. సో మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, అన్ని ఆల్ ఇన్సూరెన్సెస్, మన 10th క్లాస్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక డిజిలాకర్ లో ఒక సేఫ్ గా ఉంటే ఎవరైనా మనకు అడిగినప్పుడు ఆ డిజిలాకర్ నుండి డైరెక్ట్ గా మనం చూపిస్తే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఐడియా. ఈ హాస్పిటల్స్, ఈ పాఠశాల, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఎన్సీఆర్టీ. ఈ పాఠశాల కూడా ఇంపార్టెంట్. ఈ షోకేసెస్, డిసెమినేట్స్ ఆల్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఎక్సెట్రా, టెక్స్ట్ బుక్స్ ఎక్సెట్రా. సో ట్రై టు రిమెంబర్. తర్వాత బీమ్, ఓకే, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా మిషన్ ఓన్లీ. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో both 1 and 2 are correct. The mission focuses on digital infrastructure creation, digital delivery of services and digital literacy. So these are the 3 core components. 9 pillars చూసాం. తర్వాత ఇనిషియేటివ్స్ మనం చూసాం, ఈ పాఠశాల, ఓకే, బీమ్ ఎక్సెట్రా. సో బీమ్ యాప్ ఇస్ ఆల్సో ఇనిషియేటివ్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా మిషన్. ఫైన్. సో 12th క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫేమ్ 2 స్కీమ్. సో ఫేమ్ 2 స్కీమ్ మనం చూసుకుంటే, సో ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి. దట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ మోర్ ఫోకస్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓకే, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఎలక్ట్రికల్ ఈవీ 30 at 30, ఓకే, అంటే బై 2030 అరౌండ్ 30% ఆఫ్ ద వెహికల్ షుడ్ బి ఎలక్ట్రిక్. అది కూడా ఒక ఇంపార్టెంట్ స్కీమ్. అండ్ ఫేమ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అది ఫేమ్ 1. ఓకే, సో ఫేజ్ 1 is from 2015 to 2019. సో ఫస్ట్ గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు ఫేజ్ 1 రన్ అయింది. ఇప్పుడు ఫేజ్ 2 వాజ్ లాంచ్ ఇన్ 2019. ఓకే, టు గివ్ ద బూస్ట్ టు development of electric vehicles,
ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కన్సిడరింగ్ ద ఎఫర్ట్స్ టు కాంబాట్ క్లైమేట్ చేంజ్ ఆల్సో. సో మనం మామూలుగా కూడా చూసుకుంటే 2070కి వీఆర్ ప్లానింగ్ టు అచీవ్ నెట్ జీరో. ఓకే, ఇలా చాలా 2030కి ఎన్నో మనకి ఉన్నాయి, చాలా టార్గెట్స్ అవి ఉన్నాయి, ఎస్ఎన్టీలో కూడా చూసాం. సో ఫేమ్ 2 ఈస్ వెరీ ఇంపార్టెంట్, ద స్కీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారండి? 10,000 crores. ఓకే, 10,000 crores is a good amount. 10,000 crores amount has been allocated for FAME 2. Also, it was launched to achieve the goals of National Electric Mobility Mission Plan. So, ఇది కూడా ఒక మిషన్ ఉందని గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ మోర్ అండ్ మోర్ వెహికల్స్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. తర్వాత 2019లో లాంచ్ అయింది డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇస్ ద మానిటరింగ్ అథారిటీ. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లాంచ్ అయింది, విచ్ ఇస్ ద ఇండస్ట్రీ, విచ్ ఇస్ ద మినిస్ట్రీ, డిపార్ట్మెంట్, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. So central government has increased the subsidy under the second phase of the FAME India on electric two-wheelers by 50%. సో మనకి ఇప్పటికి డీజిల్ పెట్రోల్ బల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఆఫ్ వెహికల్స్ బీయింగ్ పర్చేస్ ఇస్ ఆల్సో లో, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ అవి పెద్దగా లేవు. సో ఇలా సబ్సిడీస్ ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే మోర్ అండ్ మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చి ఎక్కువ వెహికల్స్ ప్రొడ్యూస్ అయితే ఎక్కువ మంది కొనడానికి అవకాశం ఉంది. సో ఈ సబ్సిడీస్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. 15,000 rupees 15,000 per kilowatt hour for electric two-wheelers under FAME India phase 2. సో ఎర్లియర్ 10,000 rupees ఉండేది, ఇప్పుడు 15,000. ఓకే, సో ఎగ్జామ్ లో ఇది అడిగే అవకాశం ఉంది. ఓకే, అయితే అట్ ద సేమ్ టైం ఇలాంటివన్నీ గుర్తుండకపోయినా ఒకసారి మీరు చదివితే ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా ఒకసారి మళ్ళీ చదువుకోగలిగితే క్వశ్చన్ చూసినప్పుడు ఏంటంటే మీకు ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్ లో గుర్తొస్తుంది అనమాట. 10,000 15,000 ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. సో ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి అప్పుడు ఏంటంటే ఇది అక్కడ మీకు ఇంట్యూషన్ అనేది పనిచేస్తుంది అన్నమాట. సో ఒకసారి చదివితే మీకు గుర్తుండకపోయినా ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 10,000 15,000 చేశారు. అడిషనల్లీ ఈ సబ్సిడీ అనేది 40% కి క్యాప్ చేశారు. ఓకే, క్యాప్ ఆన్ సబ్సిడీ ఫర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ విల్ బి 40% ఆఫ్ ఇట్స్ కాస్ట్. సో ₹1,00,000 అయితే 40,000 వరకే మనకు సబ్సిడీ వస్తుంది అనమాట. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 50% 50% ఇచ్చినా ఓన్లీ 40% వరకే మనకి ఇస్తారు, అంటే 40,000 ఇస్తారు అనమాట. ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఓకే, సో ఇదంతా కూడా జనరల్ గా మనం చూసుకోవచ్చు. స్టెప్స్ టేకెన్ టు మేక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మోర్ అఫోర్డబుల్, ఇవన్నీ కూడా జనరల్. సో నా క్వశ్చన్ చూస్తే ఇట్ స్టాండ్స్ ఫర్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, విచ్ ఇస్ ట్రూ. దట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఫేమ్. ఫుల్ ఫార్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓన్లీ ఎలక్ట్రిక్ కాదండి, హైబ్రిడ్ కూడా ఉంది. సో బడ్జెట్ ఆఫ్ rupees 10,000 crore has been allocated for this scheme. Yes, it is true. We have seen incentives will be given to importers of lithium ion batteries. So this you have to understand. సో ఇక్కడ మనం చూసుకుంటే incentives will be given to manufacturers involved in development of lithium ion batteries. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయిన్ గా రన్ అవ్వాలంటే బ్యాటరీ, స్ట్రాంగ్ బ్యాటరీస్ ఉండాలండి. బ్యాటరీకి మేజర్ గా మనకు కావాల్సింది ఏంటంటే లిథియం. సో లిథియం అనేది మనం మోస్ట్లీ చైనా నుండి ఆల్మోస్ట్ 90% అబౌవ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ టు రెడ్యూస్ దట్ ఇంపోర్ట్ బర్డెన్. సో ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ టు మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిథియం. సో మనం ఇంపోర్ట్ చేసుకుంటే దానివల్ల మనకి యూజ్ ఏం లేదు, అనవసరంగా మన ఫోరెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయి. సో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఇన్సెంటివ్స్. సో ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ టు మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్, నాట్ ఇంపోర్టర్స్ అండి. So only 1 and 2 are correct. Okay, so consider the following statements about Gobardhan scheme. So ఇది రీసెంట్ గా కూడా మనం చాలాసార్లు చూసాం. సో ఇట్ వాస్ లాంచ్ బై ద జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ 2018. ఓకే, సో జల్ శక్తి అంటే మామూలుగా మనకి ఈ వాటర్ రిలేటెడ్ వాటర్ ప్రాజెక్ట్స్, వాటర్ రిలేటెడ్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే గోబర్ధన్ స్కీమ్ అంటే జల్ శక్తికి సంబంధం లేదు. ఓకే, ఈ గోబర్ధన్ అంటే పేరులోనే మనకు తెలుస్తుంది ఏంటంటే ఫ్రమ్ వేస్ట్ టు వెల్త్ స్కీమ్. అంటే గోబర్ అంటే వేస్ట్, దాని అంటే మనీ. సో వేస్ట్ ని మనీ కింద కన్వర్ట్ చేయడం. సో సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వేస్ట్ ఎనర్జీ కన్వర్టర్స్ అలాంటివి అనుకుంటాం. సో జలశక్తి మినిస్ట్రీకి సంబంధం లేదు అనుకునే అవకాశం ఉంది. ఓకే, బట్ ఇట్ వాస్ లాంచ్డ్ బై జలశక్తి మినిస్ట్రీ. ఓకే, the scheme aims to augment income of farmers by converting biodegradable waste into compressed biogas. సో ఫార్మర్స్ ఫార్మింగ్ చేసినప్పుడు బోల్డ్ అంత ఆ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది వస్తుందండి. అంటే ఈ క్యాటిల్ ఇట్లా యొక్క
క్యాటిల్ ఎక్స్క్రీటా కానీ అంటే పేడ ఇవన్నీ వాటితో పాటు లాట్ ఆఫ్ గడ్డి మొత్తం అదంతా కూడా కాల్చే బదులు ఇట్ కెన్ బి యూస్ టు మేక్ కంప్రెస్డ్ బయోగ్యాస్. సో వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ ఈస్ గోవర్ధన్. ఓకే, సో గోవర్ధన్ మనం చూసుకుంటే ద ఫుల్ ఫార్మ్ ఈస్ galvanizing organic bioagro resources done. Okay, try to remember galvanizing organic bioagro resources done scheme. It is implemented under the Swachh Bharat Mission Gramin Phase 2 by the Department of Drinking Water and Sanitation under the Jal Shakti Ministry. So Jal Shakti Ministry lo particularly Swachh Bharat Mission related ఎవరైతే ఉందో Department of Drinking Water and Sanitation వీళ్ళందరూ కూడా 2018 లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. So it was launched by Jal Shakti Ministry in 2018. That is true. Tarvata, the scheme aims to augment income of farmers by converting biodegradable waste into compressed biogas. So that is also true. Okay. So it benefits చూసుకుంటే highest cattle production మనకుంది close to 300 million in number with a daily output of 3 million tons of dung. So మనకి 300 million cattle ఉందండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. డైలీ బేసిస్ మీద మనకి 3 million tons of డంగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అదంతా కూడా మనం ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎనర్జీ పర్పస్ కండి, రేదర్ దెన్ అంటే వేస్ట్ చేసే బదులు ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్. సో ఇట్ ఇంక్రీజెస్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఎనర్జీ, ప్రొవైడ్ స్టేబుల్ ఫ్యూయల్ సప్లై ఎక్సెట్రా, ఆల్ దీస్ థింగ్స్. సో బోత్ 1 and 2 are correct. So consider the following statements about GIAN scheme. Okay. So GI, it stands for Global Initiative of Academic Networks. Okay. Global Initiative of Academic Networks. So మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ గ్లోబల్. సో వరల్డ్ వైడ్ మొత్తం అకాడమిక్ టీచర్స్ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చేసిన స్కీమ్ అని అర్థమవుతుంది. అండ్ ఇట్ ఈస్ లాంచ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఓకే, యూజువల్ గా అకాడమిక్ వీటి గురించి అయితే మోస్ట్లీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఓకే, సో 2020 కాదా అనేది మనం చూడాలి. ఓకే, నెక్స్ట్ ఫ్యాకల్టీ అండ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. సో మనకు ఆల్రెడీ ఎస్ఎన్టీలో స్టార్టింగ్ ఎస్ఎన్టీ పాలసీ ఆ చాప్టర్స్ అన్ని చూసినప్పుడు లాట్ ఆఫ్ స్కీమ్స్, రామానుజన్ స్కీమ్ అని అవన్నీ ఇవన్నీ చాలా వచ్చాయి. ట్రైంగ్ టు బ్రింగ్ బ్యాక్ ద వాట్ యు సే సైంటిస్ట్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ అబ్రాడ్. సో మనకి ఇండియాలో బ్రెయిన్ డ్రైన్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐఐటీస్ ఐఎమ్స్ లో చదివిన వాళ్ళు ఏంటంటే ఫారెన్ ఆపర్చునిటీస్ చూసుకొని ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. సో ఆ టాలెంట్ అన్నిటికి ఆ టాలెంట్ ని వెనక్కి తేవాలి అని చెప్పి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫ్యాకల్టీ అండ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. సో ఇది వినగానే మనకి ఏంటంటే కరెక్ట్ అనిపిస్తుంది, బికాస్ ఇక్కడ కూడా ఏమన్నాడంటే గ్లోబల్ ఇనిషియేటివ్ అన్నాడు కాబట్టి అబ్రాడ్ నుండి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కీమ్, ఓకే, జియాన్ స్కీమ్. సో ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ కూడా గుర్తుపెట్టుకోండి, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రిపేరింగ్ టు రెజ్యూమ్ ద 4th phase ఆఫ్ ద గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్. సో ఆల్రెడీ 4th phase ఉంది. ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు బ్రింగ్ డిస్టింగ్విష్డ్ స్కాలర్స్ వరల్డ్ వైడ్ టు టీచ్ ఎట్ ఇండియన్ యూనివర్సిటీస్. ఓకే, సో ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. లాంచ్ ఇన్ 2015, అది కూడా గుర్తుపెట్టుకోండి, లాంచ్ ఇయర్ ఇస్ 2015. సో మనం ఇక్కడ చూసుకుంటే to improve the quality of higher education through international collaboration. So quality of higher education and primary, secondary avande kaadu, the main focus is higher education. Tarvata international excellence ante basic ga throughout the world ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని మన ఇండియన్ యూనివర్సిటీస్ తెచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ చేయాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబ్రాడ్ అండి, ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇండియా ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద స్కీమ్. సైంటిస్ట్ అండ్ ఎంటర్ప్రినర్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇదంతా. సో ఇక్కడ ఏమన్నాడంటే ఫ్యాకల్టీ అండ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్ ఓన్లీ అన్నాడు. సో విచ్ ఈస్ రాంగ్ అండి. ఫ్యాకల్టీ అండ్ సైంటిస్ట్ ఫ్రమ్ బోత్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. అండ్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయిందండి? 2015. ఓకే, దిస్ స్కీమ్ వాస్ లాంచ్ ఇన్ 2015. సో ఇక్కడ మనకి ఏంటంటే 2020 అన్నాడు. సో దిస్ ఇస్ రాంగ్. మిగతా అంతా కరెక్ట్. ఇట్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్. దట్ ఈస్ ట్రూ. It is launched by the Ministry of Education, which is completely true, but it is in 2015. So in this particular case, none of the above. Answer is D. Okay.
So consider the following statements about the Green Credit Program Implementation Rules 2023. So Green Credit Program. The initiative aims to reward individuals and entities for positive contribution towards environment sustainability. So green credit antene meeku entante environment sustainability one vastayi. So this seems completely fine. So apart from environment, the program promotes sustainable infrastructure and buildings also. So environment అంటే మనకి యూజువల్ గా ఏమొస్తాయంటే మొక్కలు నాటడం లేదా చెట్లు ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ సేయింగ్ దట్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్స్. సో బిల్డింగ్ కట్టినప్పుడే సోలార్ ఎనర్జీ కంపల్సరీ ఉండాలి, కింద సంప్ ఉండాలి. ఓకే, తర్వాత చుట్టూ గ్రీనరీ ఉండాలి. ఇలాంటి రూల్స్ 10 బిల్డింగ్స్ కి ఒక పార్క్ ఉండాలి. ఇలాంటి రూల్స్ ఏవైతే పెడతామో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్స్. ఓకే, సో అవన్నీ కూడా గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ లో ఉన్నాయో లేదో మనం చూద్దాం. ఓకే, so the ministry associated with this is Ministry of Environment, Forests and Climate Change. Okay, MOEFCC ఏదైతే ఉందో ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ఆబ్వియస్లీ గ్రీన్ క్రెడిట్ అని ఉంది కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ మినిస్ట్రీ. సో ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ రూల్స్ అందరిలో ద పర్పస్ ఇస్ టు రివార్డ్ అండ్ ఇన్సెంటివైజ్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ ఫర్ దర్ పాజిటివ్ ఎన్వైరన్మెంటల్ కంట్రిబ్యూషన్స్. ఓకే, తర్వాత ఈ ఇన్సెంటివ్స్ ఇవన్నీ చూసాం. ఇట్స్ వాలంటరీ. తర్వాత ఇట్స్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ లైఫ్ క్యాంపెయిన్. సో లైఫ్ క్యాంపెయిన్ మీద కూడా అప్పుడు మనం చాలా క్వశ్చన్స్ చూసాం. ఈ లైఫ్ ఈజ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇట్ ఎంకరేజెస్ రివార్డ్స్ వాలంటరీలీ ఎన్వైరన్మెంటల్ పాజిటివ్ యాక్షన్స్. సో ఎవరైనా వచ్చి బోల్డ్ అని చెట్లు నాటినా ఏదైనా ఎన్వైరన్మెంట్ కి ఫర్ గా ఉన్నది చేసినా, ఓకే, ఈకో సిస్టమ్ కి ఫేవర్ గా చేస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఈ లైఫ్ క్యాంపెయిన్. ఓకే, సో ఈ దిస్ పర్టికులర్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ లైఫ్ క్యాంపెయిన్. అది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ లైఫ్ క్యాంపెయిన్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇవన్నీ వెరీ కామన్ యాక్టివిటీస్ అండి. ట్రీ ప్లాంటేషన్స్, వాటర్ టు ప్రమోట్ వాటర్ కన్జర్వేషన్, వాటర్ హార్వెస్టింగ్, ఓకే, వాటర్ ఎఫిషియన్సీ, సస్టైనబుల్ అగ్రికల్చర్, సో జీరో బడ్జెట్ అగ్రికల్చర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వేస్ట్ మేనేజ్మెంట్, ఎయిర్ పొల్యూషన్, మ్యాంగ్రోవ్ రిజర్వ్ కన్జర్వేషన్, ఓకే, ఈకో మార్క్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా చెప్పవచ్చు. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం, వేస్ట్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అగ్రికల్చర్, మ్యాంగ్రోవ్స్. ఓకే, ఇవి మ్యాంగ్రోవ్స్ కి మిస్టీ అనే స్కీమ్ ఉందండి, లాస్ట్ బడ్జెట్ లో వచ్చింది మిస్టీ సంథింగ్, అవి కూడా చూసుకోండి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఆల్సో దేర్ అండి టు ఎంకరేజ్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ మెటీరియల్స్. సో అది కూడా ఉంది. సో ఈ గ్రీన్ కార్బన్ క్రెడిట్, సో కార్బన్ క్రెడిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎస్ఎన్టీలో ఇది ఫ్రీక్వెంట్ గా వస్తుంటుంది. So what is carbon credit? Carbon credit is a unit of exchange that can be used to offset greenhouse gas emissions. Okay, so ఇప్పుడు developed countries. So developed countries ఏంటంటే if there is any particular project, ప్రతి దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ది కాన్సెప్ట్ ఆఫ్ కార్బన్ క్రెడిట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ క్యోటో ప్రోటోకాల్. సో మనకి ఏంటంటే కోల్ ఫ్యాక్టరీస్ వాడకూడదు అంటాం. బట్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా మనకి సడన్ గా కోల్ అంతా మానేయాలంటే అవ్వదు. So somewhere if someone is using a eco-friendly some factory or anything, then we can purchase these carbon credits. సో ఏంటంటే ఇన్ జనరల్ గా మనం చూస్తున్నామంటే త్రూ అవుట్ ద వరల్డ్ కార్బన్ అనేది మనం సేవ్ చేస్తున్నామా లేదా ఎన్వైరన్మెంట్ లో రాకుండా. సో వాళ్ళు ఎవరో చేస్తే దానికి మనం మనీ పెట్టి కొనుక్కోవడం అనేది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ అండి. గ్రీన్ క్రెడిట్, ఈ ఎక్స్చేంజ్ క్రెడిట్, కార్బన్ క్రెడిట్ ఎక్స్చేంజ్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఎస్ఎన్టీలో మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం. సో 1 carbon credit is equivalent to 1 metric ton of carbon dioxide or equivalent greenhouse gases removed from the atmosphere. సో 1 ton of carbon dioxide మనం రిమూవ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 1 carbon credit. సో క్యోటో ప్రోటోకాల్ లో ఇది వచ్చింది. సో క్యోటో ప్రోటోకాల్ ఇస్ రిలేటెడ్ టు గ్రీన్ హౌస్ గ్యాసెస్. మాంట్రియల్ ప్రోటోకాల్ అనగానే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఓజోన్ లేయర్ డిప్లీషన్ అండి. ఓకే, సో ఎనీవే ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో మనం చూసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ ఎయిమ్స్ టు రివార్డ్ ఇండివిజువల్స్ ఫర్ ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ. తర్వాత ఎన్వైరన్మెంట్ కాకుండా సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్స్ కూడా ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అండి. సో both 1 and 2 are the answers. So consider the following statements about the Gram Manchitra app. Okay, so Gram Manchitra, as the name suggests, Gram ante village andi. Okay, Gram ante village.
సో ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇంట్రడ్యూస్డ్ గ్రామ్ మంచిత్ర ఆ జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాప్. అంటే శాటిలైట్స్ అవి యూజ్ చేసి ఈ జియో స్పేషల్ ప్లానింగ్ ఇవన్నీ యూజ్ చేసి సో ఆ గ్రామ లెవెల్లో ఎలాగుంది అంటే ఎక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అదంతా కూడా మ్యాపింగ్ చేయడం అనమాట. సో యూజింగ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ జియో స్పేషల్ టెక్నాలజీ. సో ఇట్ సపోర్ట్స్ ద గ్రామ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఎక్కడ ఎలాగ ప్లాన్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది అనమాట. సో యూనిఫైడ్ జియో స్పేషల్ ప్లాట్ఫామ్, సెక్టార్ వైజ్ ప్లానింగ్, ఏ సెక్టార్ ఆ సెక్టార్ కి ప్లానింగ్, డెవలప్మెంట్ ప్లాన్ టూల్స్, అసెట్ ట్రాకింగ్, కాస్ట్ ఎస్టిమేషన్, ఎవ్రీథింగ్. సో బేసిక్ గా గ్రామ్ మంచిత్ర అనేది జియో స్పేషల్ టెక్నాలజీని యూజ్ చేసి గ్రామ్ లెవెల్లో ఆ ప్లానింగ్ చేయడానికి యూజ్ చేసే యాప్. అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అండి. ఎందుకంటే పంచాయతీ రాజ్ అంటే మనకు మోస్ట్లీ గ్రామ్ లెవెల్లో చేస్తాం కాబట్టి పంచాయతీ రాజ్ మినిస్ట్రీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ గ్రామ్ మంచిత్ర. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గ్రామ్ మంచిత్ర యాప్. So it was introduced by the Ministry of Rural Development to encourage spatial planning initiative by Gram Panchayats. సో ఇప్పుడు మనం ఆల్రెడీ థియరీ చూడకుండా క్వశ్చన్ చూస్తే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ్ అంటున్నాం, గ్రామ్ అంటే గ్రామాలు, విలేజెస్. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే కరెక్టే కదా అనిపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీ దిస్ ఈస్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. ఓకే, సో ఇలాగే క్వశ్చన్స్ మనం తప్పు పెట్టే అవకాశం ఉంటుందండి. సో మల్టిపుల్ టైమ్స్ చదువుకొని ఎవరు ఏ మినిస్ట్రీ అనేది ఎస్పెషల్లీ కన్ఫ్యూజింగ్ ఉండే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏదో చూసాం మినిస్ట్రీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంటే చూడగానే చెప్పచ్చు సో అండ్ సో అని. సో అలాంటివి కాకుండా ఏదైతే కన్ఫ్యూజింగ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందో అలాంటిది మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అండి, నాట్ రూరల్ డెవలప్మెంట్. అండ్ ద ఐడియా ఈస్ ఫర్ స్పెషల్ ప్లానింగ్ ఆఫ్ గ్రామ పంచాయత్. సో అది కరెక్టే కానీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది రాంగ్. సో the app provides a single and unified platform for projects at the Gram Panchayat level. So అదే చూసాం Gram Panchayat level లో it is providing for a single and unified platform for development projects and activities at the Gram Panchayat level. So ఈ పర్టికులర్ కేస్ లో మీకు 2 is correct, 1 is wrong అండి. So B is the right option. So consider the following statements about the Hriday scheme. సో హృదయ్ స్కీమ్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. సో హృదయ్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు దిస్ హెరిటేజ్ అండి. హెరిటేజ్ అంటే మనకి టూరిజం కల్చర్ లో వస్తుంది. సో నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంట్. సో సిటీలో ఉన్నటువంటి హెరిటేజ్ సైట్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి. ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ సిటీస్ అన్ని కూడా మోస్ట్లీ అర్బన్ లో ఉంటాయి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సీమ్స్ కరెక్ట్. సో 2015 ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ కరెక్ట్. తర్వాత అజ్మేర్ లో మనకి అజ్మేర్ దర్గా ఈజ్ వెరీ ఫేమస్. గయాలో బుద్ధిజం, ఓకే, గౌతమ్ బుద్ధ అవన్నీ ఫేమస్. పూరిలో జగన్నాథ్, ఇది వారణాసి, అయోధ్యలో రామ్ టెంపుల్, కాంచీపురం ఇవన్నీ కూడా మనకి. సో దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ కల్చరల్ సైట్స్ అండి. సో హెరిటేజ్ సిటీస్ లిస్ట్, హృదయ్ హెరిటేజ్ సిటీ లిస్ట్ లో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వెన్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు ఉన్నాయి. ఓకే, బికాస్ ఆల్ ఆర్ మోర్ ఆర్ లెస్ టెంపుల్స్ కానీ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉన్న ప్లేసెస్. సో హృదయ్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. ఓకే, సో ఆ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. దట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ 2015. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ద పర్పస్ ఈస్ టు ప్రిజర్వ్ అండ్ రీవైటలైజ్ ద రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ. తర్వాత ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ హెరిటేజ్ సిటీస్ అండ్ మేజర్ గా మనకి ఏంటంటే హెరిటేజ్ సిటీస్ లో సెక్యూరిటీ, సేఫ్టీ, లైవ్లీహుడ్, క్లెన్లీనెస్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ ఈ గోల్స్ ఇవన్నీ. బేసిక్ గా ద ఐడియా ఈస్ టు ప్రొవైడ్ ఈ సిటీస్ ఏవైతే హెరిటేజ్ సిటీస్ ఉన్నాయో దానిలో ప్రాపర్ డ్రైనేజ్, ఫుడ్ పాత్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, శానిటేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం. సో ఈ హృదయ్ అనే స్కీమ్ లో ఉన్న సిటీస్ లిస్ట్ మనం చూసుకుంటే అజ్మేర్, అమరావతి, ఓకే, బదామి, చాళుక్యస్ ఆఫ్ బదామి, గయా,
మధుర అగైన్ లార్డ్ కృష్ణ, పూరి కృష్ణ, వారణాసి మనం చూసాం శివుడిది. సో వెలంకన్ని, వరంగల్, ద్వారక, కాంచీపురం అండ్ అమృత్సర్ ఆల్సో. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఉంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే అజ్మేర్, ఎస్, గయా, పూరి, వారణాసి, బట్ అయోధ్య ఇస్ నాట్ దేర్ అండి. అయోధ్య అనేది రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. శ్రీరామ్ టెంపుల్ ఉంది కాబట్టి మనం అది కూడా అనుకుంటాం ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద హెరిటేజ్ సిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ yet దేర్. కాంచీపురం ఇస్ దేర్. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ బికాస్ ఆఫ్ అయోధ్య దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అండి. సో ఓన్లీ వన్ ఈస్ కరెక్ట్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్ నుండి ఏం లేదు. ఐ థింక్ దిస్ అమరావతి ఈజ్ మేబీ మహారాష్ట్ర అమరావతి అనుకుంటా, ఓకే, నాట్ ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ ఉంటాయి. సో అంటే ఈ సితై కింద ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తారు. ప్లానింగ్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రిజర్వింగ్ హెరిటేజ్, ఓకే, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ బేసిక్ సర్వీసెస్, మెయింటెనెన్స్, ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్, మోడర్న్ ఐసీటీ టెక్నాలజీస్ యూజ్ చేయడం, ఓకే, ఇవన్నీ కూడా కామన్ సెన్స్ తో మనం చెప్పేయచ్చు. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఓన్లీ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్, ఆప్షన్ ఏ. ఫైన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంద్రధనుష్ 3.0. సో ఇంద్రధనుష్ అనేది మనం ఎప్పటి నుండో చూస్తున్నాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వ్యాక్సినేషన్ అండి, ఓకే. సో ఇంద్రధనుష్ అనేది మనకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటి బ్యాంకింగ్ సెక్టర్ లో ఉంటుంది. ఇంద్రధనుష్ అదంత ఫేమస్ కాదు, ఓకే. బ్యాంకింగ్ రిఫార్మ్స్ పక్కన పెడితే వ్యాక్సినేషన్, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఇది ఏదైతే ఉందో, సో ద అబ్జెక్టివ్ ఆఫ్ ద మిషన్ ఇంద్రధనుష్ వాస్ టు హ్యావ్ 90% కవరేజ్ ఆఫ్ ద యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా బై 2020. సో ఈ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే టు ప్రొవైడ్ వ్యాక్సిన్స్ అగేన్స్ట్ దీస్ పర్టికులర్ డిసీజెస్, ఏవైతే స్టాండర్డ్ గా మనకి డిసీజెస్ ఉంటాయో, ఓకే. సో ద డిసీజెస్ ఆర్ పోలియో, డిప్తీరియా, మీజిల్స్, వూపింగ్ కాఫ్, హెపటైటిస్, టెటనస్, మెనింజైటిస్, రూబెల్లా, జపనీస్ ఎన్సెఫలైటిస్ అండ్ న్యూమోనియా. సో ఈ అన్ని డిసీజెస్ కవర్ చేస్తూ మనకి ఏంటంటే వ్యాక్సిన్స్ వేస్తారు, ఓకే. దట్ ఈస్ కాల్డ్ as ద యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. అయితే బికాస్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ వేయడానికి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ చిల్డ్రన్ కి వేయడానికి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3 అనేది 2021 లో లాంచ్ చేశారు, ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. అలా కాకుండా మనకి ఇంద్రధనుష్ 2 అనేది అయితే 2019 లో చేశారు, బట్ ద పర్పస్ ఇస్ సేమ్. సో ఆల్సో ద స్కీమ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో వ్యాక్సినేషన్ కాబట్టి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది అది ఎలాగో సింక్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఒరిజినల్ ఇంద్రధనుష్ అనేది 2018, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అనేది 2018 లో లాంచ్ చేశారు, ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ విమెన్. చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 2 అది కూడా గుర్తుపెట్టుకోండి, హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద యూఐపీ. సో ఈ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో ఎవరైతే కవర్ అవ్వలేదో వాళ్ళకి అంటే వాళ్ళకి స్పెసిఫిక్ గా వేయడానికి ఇంటెన్సిఫైడ్ మిషన్ అనేది మనకి పెట్టారు, ఓకే. సో ఇన్ జనరల్ గా ఇంద్రధనుష్ అంటే ఈ యూనివర్సల్ కవరేజ్ వస్తుంది, దానిలో మిస్ అయిన వాళ్ళ కోసం ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అని పెట్టారు. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తో పాటు ఈ మిగతా మినిస్ట్రీస్ కూడా కలిసి పనిచేస్తున్నాయండి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద డిసీజెస్ దట్ ఆర్ కవర్డ్? పోలియో, డిప్తీరియా, మీజిల్స్, వూపింగ్ కాఫ్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2021 విచ్ ఇస్ ట్రూ. సో 3.0 అనేది ఏదైతే ఉందో అది 2021 లో లాంచ్ చేశారు, ఓకే. సో ఫస్ట్ 2018 లో చేశారు, 2019 లో చేశారు, మధ్యలో కోవిడ్ వల్ల మిస్ అయింది, 2021 లో మళ్ళీ చేశారు. టు ఎక్స్టెండ్ ద ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్, ఓకే. ఆల్రెడీ ఉన్న ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేశారు టు ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ చిల్డ్రన్. తర్వాత ద డిసీజెస్ కవర్డ్ ఆర్ పోలియో, డయేరియా కాదండి, డిప్తీరియా, ఓకే. డయేరియా కూడా మనకి యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద ఈ స్మాల్ కిడ్స్ వీళ్ళందరూ ఎస్పెషల్లీ పూర్ అండ్ ఇలిటరీ సెక్షన్ లో డయేరియా ఫ్రీక్వెంట్ గా ఉన్నప్పటికీ ద డిసీజ్ దట్ ఈస్ కవర్డ్ ఈస్ పోలియో, డిప్తీరియా, వూపింగ్ కాఫ్ అండి, ఓకే. పోలియో, డిప్తీరియా, మీజిల్స్, వూపింగ్ కాఫ్ ఎక్సెట్రా, ఓకే. సో పోలియో, డయేరియా కాదు, రూబెల్లా ఇస్ దేర్, జపనీస్ ఎన్సెఫలైటిస్ ఉంది, న్యూమోనియా ఉంది, బట్ డయేరియా అనేది లేదు. సో 2 is wrong, 1 is correct. So A is the right answer. So consider the following statements about the integrated child development services. సో ఈ ఐసిడిఎస్ అనేది వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ స్కీమ్ అండి. సో ఇది మనకి కరెంట్ అడుగుతారు అనడానికి లేదు, రీసెంట్ గా జరుగుతున్న పేపర్స్ మనం చూస్తే
ఏవైతే ల్యాండ్ మార్క్ స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా అడిగారు. సో దానిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ స్కీమ్ ఇస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్. ఓకే, సో ఈ సేయింగ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1982 ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ మదర్స్. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇది ఇట్స్ ఫర్ a holistic development of children and mothers. That much is true. So whether 1982 or not is something we have to remember. So apart from healthcare and nutrition, scheme has provisions for preschool education also. So అది preschool education ఉందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, సో ICDS is a very important scheme. It's the Indian government welfare program that provides food, preschool education కూడా ఉంది, primary health care కూడా ఉంది to children under 6 years. సో ఇది గుడ్ పెట్టు. ఓకే, చిల్డ్రన్ అండర్ 6 వరకే. సో 6 years అండ్ దర్ మదర్స్ కే ఫుడ్ అంటే న్యూట్రిషన్ హెల్త్ కేర్ తో పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ద స్కీమ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1975 అండి, లాంగ్ బ్యాక్. 1982 వరకు లేదు, ఇంకా ముందే. తర్వాత ఇట్ ఈస్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాలి. ద స్కీమ్ ప్రైమర్లీ రన్స్ త్రూ ద అంగన్వాడీ సెంటర్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ద స్కీమ్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో హెల్త్ కేర్ ఉంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నా కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలండి, ICDS అనేది ఇట్స్ స్కీమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దానిలో చిల్డ్రన్ అప్ టు 6 years. సో అబ్జెక్టివ్స్, ప్రావిజన్స్ ఇవన్నీ కూడా చూడండి. సో ఇంప్రూవ్ న్యూట్రిషన్, 0 to 6 years లో న్యూట్రిషన్, హెల్త్, సైకలాజికల్, ఫిజికల్ ఇవన్నీ కూడా కామన్ గా మనం చెప్పొచ్చు. ఈ 6 years అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రావిజన్స్ కూడా మనం చూసుకుంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్, హెల్త్, ఇమ్యూనైజేషన్, ఈ అన్ని ప్రీ స్కూలింగ్ కూడా ఉందండి. సో మేజర్ గా మనకి ఏంటంటే ప్రీ స్కూల్ ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే ఓన్లీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంగన్వాడీ ఇవే అనుకుంటాం. బట్ అపార్ట్ ఫ్రమ్ హెల్త్ కేర్ న్యూట్రిషన్ స్కీమ్ హ్యాస్ ప్రావిజన్ ఫర్ ప్రీ స్కూల్ ఆల్సో. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ మదర్స్ అనేది కరెక్ట్ అయినప్పటికీ కూడా స్కీమ్ స్టార్టెడ్ ఇన్ 1975 అండి, నాట్ 1982. సో ట్రై టు రిమెంబర్ దట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫైన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద డీప్ ఓషన్ మిషన్. సో డీప్ ఓషన్, it is managed by the Ministry of Science and Technology, okay, to explore the marine diversity of the country. So exploring marine diversity ఇదంతా కూడా డీప్ ఓషన్ తోటి సింక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ సైంటిఫిక్ ప్రాజెక్ట్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కరెక్ట్ అనే అవకాశం ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో డీప్ ఓషన్ మిషన్ మనం చూసుకుంటే the government of India decided to launch the Deep Ocean Mission with the aim to explore the marine diversity of the country, which is still unexplored. So as we know, most of the ocean is still unexplored. The ambitious project will be managed by Ministry of Earth Sciences and good petkondi. So Ministry of Earth Sciences, not Ministry of Science and Technology. Ministry of Earth Sciences అనేది ఈ ప్రాజెక్ట్ ని మేనేజ్ చేస్తారు. తర్వాత సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్ ఇదంతా చూడండి. వన్ ఆఫ్ ద మేజర్ అబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ టు మైన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ పాలీమెటాలిక్ నోడ్యూల్స్. సో ఈ పాలీమెటాలిక్ నోడ్యూల్స్ ఏంటంటే దే ఆర్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఆక్సైడ్ డిపాజిట్స్, పొటాటో షేప్డ్ అండ్ పోరస్, దే ఆర్ బ్లాక్ ఎర్త్ కలర్ ఉంటుందండి, చిన్నగా ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ అ ప్రెసిపిటేట్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ అప్వెల్లింగ్ హాట్ మ్యాగ్మా. సో ఎర్త్ నుండి వచ్చే మ్యాగ్మా వల్ల వచ్చిన క్రియేట్ అయిన చిన్న చిన్న పొటాటో సైజ్ ఈ షేప్ లో, పోరస్ అంటే కన్నాలు గా ఉండేటువంటి ఈ పాలీ నాడ్యూల్స్. ఓకే, సో ఎందుకు అవి ఇంపార్టెంట్ అంటే దీస్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, జింక్ ఎక్సెట్రా. సో ఆ నాడ్యూల్స్ ని ఎక్కువగా తవ్వి బయటికి తీయడానికి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మనకి ఏంటంటే ఈ డీప్ ఓషియానిక్ మిషన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ రాంగ్ అండి. ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ టు ఎక్స్ప్లోర్ ద మెరైన్ డైవర్సిటీ ఆఫ్ ద కంట్రీ. ఓకే, so one of the main objective is to explore polymetallic nodules which are a good source of gold, silver and zinc. So this is correct. So B2 only is the correct option. Okay, so we have completed 10 more questions. We'll continue with 10 more questions in the next class. Okay, thank you.